దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఏ వస్తువు మనకి లాభాన్ని కలిగిస్తుందో అదే వస్తువు నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఏది నష్టాన్ని కలిగిస్తుంది అనుకుంటామో అదే వస్తువు లాభాన్ని కూడా కలిగిస్తుంది. కానీ ఎట్లా అంటే ఆ వస్తువుని మనం ఒక పద్ధతిలో వినియోగిస్తే అది మనకి లాభాన్ని, మరొక పద్ధతిలో వినియోగిస్తే నష్టాన్ని. ఉదాహరణకి మనం తీసుకునే ఆహారాన్ని గురించి మనం గమనిస్తే, ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోగలిగితే అది శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. క్రమం తప్పి ఆహారాన్ని తీసుకుంటే, అతిగా దాన్ని తీసుకుంటే అదే ప్రాణాన్ని తీసేది కూడా అవుతుంది. వైద్య విధానంలో హోమియో వైద్య విధానం అని ఒకటి ఉంది. దాంట్లో ఏది రోగానికి కారణమవుతుందో అదే ఆ రోగానికి మందు కూడా అవుతూ ఉంటుంది. అంటే ఒక పదార్థం వీటిలో ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపు వ్యవస్థని చెడగొడితే అదే పదార్థాన్ని దాంట్లో ఉండేటటువంటి పరిమితిని మార్చి దాన్ని కనుక మళ్ళీ వాడికి ఇచ్చినట్లయితే అదే మందు కింద పనిచేసి ఆ రోగాన్ని నివారణ చేస్తుంది, నిర్మూలిస్తుంది అని వాళ్ళ వైద్య విధానం. అంటే ఒక విషం ఏదో ఒక జంతువు కుట్టి ఒక ప్రాణి, ఒక తేనెటీగ అనుకుందాం మనం, ఆ తేనెటీగ కుట్టింది అనుకోండి, కుట్టినప్పుడు దాని యొక్క విషం వీడి దేహంలోకి ఎక్కుతుంది. ఆ తేనెటీగ నుంచి తీసినటువంటి ఆ విషాన్నే దాన్ని మందు కింద మార్చి, అంటే దాంట్లో ఉండేటటువంటి శక్తిని పెంచడము లేదా తగ్గించడము, ఇలా చేసి దాన్ని వాడికి మందుగా ఇచ్చినట్లయితే అది ఆ లోపల చేరినటువంటి విషాన్ని క్రమంగా ఎలిమినేట్ చేస్తుంది, నిర్మూలన చేస్తుంది అన్నమాట. ఉదాహరణకి మనం చెప్పుకుంటున్నాం, ఇది ప్రపంచంలో ఏ వస్తువులోనైనా అంతే. ఏదైనా క్రమంలో ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేసింది, క్రమం దాటి దాన్ని వినియోగిస్తే అది విపరీతంగా పనిచేస్తుంది. అంటే ఏది సుఖాన్ని ఇస్తుందో అదే దుఃఖాన్ని ఇస్తుంది, ఏది దుఃఖాన్ని ఇస్తుందో అదే సుఖాన్ని కూడా ఇస్తుంది. ఇదే లాజిక్, ఇదే తర్కాన్ని మనం చేసేటటువంటి ఆచరణలో కూడా మనం
తీసుకోగలిగితే, మనం చేసే పనికి కర్మ అని అంటాం కదా, కర్మ ఒక రకంగా చేస్తే మనని అది బంధిస్తుంది, అదే మరొక రకంగా చేస్తే ఉన్న బంధం నుంచి మనని విడదీస్తుంది. కర్మ ఆచరణ చేసేటప్పుడు దాన్ని నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, ఇది నా వల్ల జరుగుతోంది అనుకుని చేసేటటువంటి కర్మ వీడికి బంధాన్ని ఇస్తుంది. ఇది తనకి శరీరం వల్ల ఏర్పడ్డ ఒక విధి, ఇది ప్రకృతి ఏర్పరిచినది, భగవంతుడు ఏర్పరిచినది అనే జ్ఞానంతో తను దాన్ని ఆచరించి దానివల్ల కలిగేటటువంటి ఫలితాన్ని వాడు ఎవడి వల్ల ఇది వచ్చింది అని అనుకున్నాడో అక్కడి దాకా పంపించగలిగితే అదే కర్మ వీడికి ఉన్న బంధాన్ని విడుదల చేయగలిగింది అవుతుంది, బంధాన్ని తొలగించగలిగింది అవుతుంది, బంధం నుంచి వీడికి మోక్షాన్ని ఇస్తుందన్నమాట. మోక్షం అంటే పరంపదం నో, ఆ బంధం నుంచి వీడిని బయటికి వచ్చేటట్టు చేస్తుంది. 5వ అధ్యాయంలో భగవంతుడు ఇదే విషయాన్ని అందంగా వివరించాడు. కర్మ సన్యాస యోగము అని దానికి పేరు పెట్టాడు. ఇది ఒక ఆలోచన విధానం. దీన్ని మనం కనుక అలవాటు చేసుకోగలిగితే నువ్వు చేసేటటువంటి పనుల వల్ల నీకు జీవితంలో సుఖం ఏర్పడుతుందయ్యా, జీవితం సజావుగా సాగుతుంది అని చెప్పాడు. కర్మని సన్యాసము చేయుము. వెనకాతల ఏది నడిపిస్తోందని అనుకుంటున్నావో దాని యందు నువ్వు దీనిని సమర్పణ చేయుము. అది మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందిని కలిగించదు. గతంలో ఉండేటటువంటి బంధాల నుంచి కూడా నిన్ను అది విడుదల చేస్తుంది. కర్మల్ని మనం ఆచరిస్తూ ఉంటాం. శరీరంతో ఆచరిస్తాం, మనస్సుతో ఆచరిస్తాం, ఇంద్రియాలతో ఆచరిస్తాం. అయితే ఎందుకు ఆచరించడం? అసలు మనకి ఇన్ని రకాల చికాకులు పెట్టేది కర్మ అని తెలిసినప్పుడు అసలు ఆచరించడం మానేస్తే పోలా? వీలు లేదని చెప్పాడు. మనకి గతంలో 3వ అధ్యాయంలోనే ఈ విషయాన్ని కృష్ణుడు స్పష్టం చేసి ఉన్నాడు. ఆయన ఎందుకు ఆచరించాలి? శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధ్యేత్ అకర్మణ. నువ్వు శరీరంలో ఉన్నావా? ఈ శరీరపు యాత్ర సాగాలి. యాత్ర సాగాలంటే మొట్టమొదటి ఈ పరికరాలని సవ్యంగా పనిచేయాలి. వీటిని నువ్వు పని చేయిస్తూ ఉంటేనే ఇవి పని చేస్తాయి తప్ప పని చేయించడం మానేస్తే ఇవి పనికిరాని అవుతాయి. ఒక వాహనం ఉందనుకోండి, ఒక కారు, దాన్ని మనం నడిపిస్తుంటే సవ్యంగా సాగుతూ ఉంటుంది. దాన్ని నడిపించడం మానేస్తే దాని నట్స్, బోల్ట్స్, చక్రాలు, వాటికి ఉండేటువంటి మిగతా మెకానిజం అంతా ఎందుకు పనికి రాకుండా పోతుంది. తర్వాత ఏ ఎలకలో కొట్టేస్తాయి కూడా దాన్ని. అంచేత పనికి రాకుండా పోకూడదు. ఇచ్చింది ఒక లక్ష్యం కోసం ఇచ్చాడు. మనకి శరీరం వచ్చింది, మనస్సు వచ్చిందో, ఇంద్రియాలు వచ్చాయో ఒక లక్ష్యం కోసం వచ్చాయి, ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం వచ్చాయి. కనుక లక్ష్య సాధనకి వీలుగా దీన్ని వాడాలి. దీన్ని అయితే వాడేటప్పుడు ఎలా వాడాలి అనేది తెలిసి వాడాలి. మనకి ఇవాళ జ్ఞానం కలిగింది, నిజానికి ఇది పెద్ద మనకు అవసరం కాదు, మనం దీనికంటే వేరు అని తెలిసినా వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడు ఆ స్థితికి మనం చేరిపోవట్లా. నేను శరీరం కాదు, నేను ఆత్మని. శరీరం నాకు వచ్చిన పరికరం, ఇది తాత్కాలికం. నేను ఎప్పుడు ఉండేవాడిని, ప్రస్తుతం దీంట్లో బద్ధుడనై ఉన్నా, నేను ఇందులో చిక్కుకొని ఉన్నా. అలా నన్ను ఇక్కడ బంధించినది కర్మ. తెలిసిపోయింది. అయితే తెలిసిపోయినంత మాత్రం దీంట్లో చూడు బయటకు వచ్చేయగలుగుతాడా? రాలేడు. రావాలని అనుకోడు కూడా, రాకూడదు కూడా. వీడు దీంట్లోనే ఉండాలి. ఎంతకాలం ఉండాలి? మనకి వేదం చెప్పింది, శతకం సమాహ జిజీవిషేత్. నీకు ఎంతవరకు రాసిందో అంతవరకు నువ్వు దీంట్లో ఉండాలి. మరి అంతవరకు ఉండాలంటే అంతవరకు ఇది పని చేస్తూ ఉండాలి కదా. అంచేత దీన్ని పని చేయించాలి. పైగా
ఇది నడవాలంటే దీనికి కొంత ఇంధనం కూడా వేస్తూ ఉండాలి. అది ఘన పదార్థంగానో ద్రవ పదార్థంగానో కొంత వేస్తూ కూడా ఉండాలి. కనుక ఆ వేయడానికి కావాల్సిన దాన్ని ముందర నువ్వు సంపాదించాలి. ఆ సంపాదించడానికి కావాల్సినట్టుగా నువ్వు కొంత పని చేయాలి. పని చేయాలి, ఏం పని చేయాలో తెలుసుకోవాలి. అంచేత ముందర తెలుసుకొని పనిచేసి ఆ చేసే పని వల్ల కొంత సంపాదించి ఆ సంపాదించిన దాన్ని కొంత అనుభవిస్తూ దీన్ని నడపాలి. ఇది ఎంతకాలం ఉంటుందో అంతకాలం దీన్ని నడుపుతూనే ఉండాలి. అది సవ్యంగా చేయగలిగితే ఇవన్నీ కూడా అంటే సంపాదించే స్థానం, జ్ఞానాన్ని సంపాదించే స్థానం దగ్గర నుంచి దాన్ని పని చేసేటువంటి విధానంలో, తద్వారా సంపాదించే విధానం, తద్వారా దాన్ని అనుభవించే విధానంలో, వీటిన్నిటిలోనూ కూడా మనం ఒక క్రమాన్ని పాటించి దాన్ని కనుక సాగించగలిగితే శాంతిం ఆప్నోతి, వాడికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి మానసిక ప్రశాంతతని పొందుతాడు. అయితే మానసిక ప్రశాంతత అనేటటువంటిది తాత్కాలికం కాకూడదు, అది నైష్ఠికీ కావాలి. ఆ శాంతి అనేది ఎప్పుడూ ఉండేటటువంటి శాంతి కావాలి. తాత్కాలికంగా లభించి మళ్ళీ అది రకరకాల చికాకులకి మళ్ళీ దారితీసి మళ్ళీ లభించి మళ్ళీ అది పోయి ఇది ఇలాగా తరంగితం కాకూడదు. అంటే నదిలో ఉండేటటువంటి తరంగాలాగా వస్తూ పోతూ ఉంటే అది మరీ చికాకుగా అనిపిస్తుంది. కనుక ఒకనాడు ఏర్పడ్డ శాంతి అనేది వీడికి నైష్ఠికీ శాంతి కావాలి, నిలకడగా ఉండేటటువంటి శాంతి కావాలి. మనలో కోరికలు అనేవి మొదటి కారణం. అసలు ఏదైనా ఒక పని చేయాలంటే, లేదు సుఖంగా సాగే జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోవాలంటే వీడిలో కోరికలు అనేటటువంటి ప్రధానమైనటువంటి కారణం. ఆ కోరికలు దేనివల్ల కలుగుతాయి? మనలో కలిగే రకరకాల కోరికలకి కారణాలు ఏవి అంటే, గతంలో ఎప్పుడో ఏదో మనం చేసినటువంటి పని వల్ల ఏర్పడ్డ రికార్డ్స్. ఆ రికార్డ్స్ రకరకాలుగా ఉంటాయి. అందులో కొన్ని ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ రికార్డ్స్ కొన్ని ఉంటాయి, కొంచెం వెనక ఏర్పడ్డవి ఉంటాయి, ఇంకా వెనక ఏర్పడ్డ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పడ్డటువంటి వాటిని యాక్టివ్ రికార్డ్స్ అంటాం మనం. ఎప్పుడో ఏర్పడి వెనకాతలు ఎక్కడో స్టాక్ ఉండి అవి ఎక్కడో లో ప్రొఫైల్స్లోకి వెళ్ళిపోయి ఉండేటటువంటి వాటిని ఇన్యాక్టివ్ రికార్డ్స్ అంటాం అన్నమాట. అంటే కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి, చాలా మనకి తెలియవు. నిన్నో మొన్నో మనం చేసినటువంటి భోజనం, ఆ భోజనంలో వాడినటువంటి ఒక పదార్థం, దాని రుచి ఈవేళ మనకి ఇంకా కొంచెం తెలుస్తూ ఉంటుంది. నిన్నను ఫలానా వస్తువు తిన్నామండి, అందులో ఫలానా ఏదో ఈ పదార్థం వేశాడు, దాంట్లో జీలకర్ర వేశాడు, దాంట్లో ఇంగు వేశాడు, దాంట్లో మిరియాలు వేశాడు, దాంట్లో ఇంకోటేదో వేశాడు, దాని రుచి ఈవేళ ఇంకా నాకు జ్ఞాపకం ఉంటుంది. లేదా ఎప్పుడో వీడికి ఏదో త్రేన్పుల్ లాంటి వచ్చినప్పుడు ఆ వాసన వీడికి బయటకు వస్తూ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద యాక్టివ్ రికార్డ్. అంతేనా, ఇంకా అప్పుడు పైపైన ఎక్కడో ఉన్నాయి, అవి ఎక్కడ ఉంటాయో తెలియదు మనకి, బట్ ఆ ఉండే స్టాక్ ఎక్కడో అది వీడికి పై జ్ఞాపకం వస్తుంది. కానీ ఓ 10 ఏళ్ల క్రితం వీడేదో ఒక పదార్థం తిన్నాడు అని అనుకోండి, ఆ తిన్న పదార్థపు రుచి ఏమిటి అని ఇప్పుడు ఈవేళ అడిగితే తిన్నప్పుడు ఏర్పడ్డ రికార్డు తప్పనిసరిగా ఉంటుంది లోపల ఎక్కడో, దట్ ఇస్ ఫర్ షూర్. కానీ అది దానిపైన 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ల రికార్డ్స్ అన్ని మళ్ళీ పైన ఏర్పడ్డాయి. నిన్నలు తిన్నటువంటి ఆ జీలకర్ర మిరియాలో లేకపోతే మరొక ఇంగువో దాని వాసన ఇప్పుడు ఏర్పడింది ఇక్కడ. కనుక ఇది యాక్టివ్గా బయటకు వస్తుంది. కానీ 10 ఏళ్ల క్రితం ఎక్కడో ఉండేది రావాలంటే టైం పడుతుంది. అది ఏదైనా ప్రామాదికంగా తక్కువ పక్క జరిగేదైనా పైకైనా రావాలి, లేదా ఎవడైనా ప్రయత్నం చేసి దాని పైకి తీసుకురావాలి, లేకపోతే ఏదో అదృష్టం వల్ల అది పైకి రావాలి తప్ప సహజంగా అది పైకి రావడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. జస్ట్ 10 ఏళ్ళని ఉరికమని చెప్పుకుంటున్నాం.
కానీ మనకి 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70, 80, 90, 100. ఈ దేహంలోకి రావడానికి ముందర ఈ జీవుడు ఇతర దేహాల్లో చేసినటువంటి పనుల వల్ల ఏర్పడ్డటువంటి రికార్డ్స్, అది దీనికి ముందుండే జన్మ, అదేమిటో మనకి తెలియదు, అది ఎక్కడో తెలియదు, ఎప్పుడో తెలియదు మనకి. అది వదిలి ఇందులోకి రావడానికి మధ్యలో ఉన్నటువంటి అవకాశం ఎంత, గ్యాప్ ఎంత, అది కూడా మనకి తెలియదు. అంటే వాటిని తెలుసుకోగలిగేటువంటి యోగ్యత మనకి లేదు కనుక మనకి వాటి గురించినటువంటి తెలివి లేదు. కానీ ఆ జన్మల్లో చేసుకున్నటువంటి పనుల వల్ల ఏర్పడ్డ రికార్డ్స్ ఉంటాయే, అవన్నీ కూడా మనతోటే ఉంటాయి. ఎక్కడుంటాయి? దీన్ని కూడా మనకి 3వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఇంద్రియాణి మనో బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అని కోరికల గురించి చెప్పే ఒక సందర్భంలో ఇంద్రియముల దగ్గర ఆ రికార్డ్స్ ఉంటాయి, మనసు దగ్గర రికార్డ్స్ ఉంటాయి, బుద్ధిలోనూ ఆ రికార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడక్కడక్కడక్కడ చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఉంటాయి. మరి ఎన్ని జన్మల రికార్డ్స్ ఉంటాయి తెలియదు. ఇప్పటిదాకా ఈ జన్మ రావటానికి పూర్వం ఉండే ఎన్ని జన్మలలో చేసిన అన్నీ ఉంటాయి. అన్ని రికార్డ్స్ ఉండాలంటే ఎన్ని టెరాబైట్స్ రికార్డ్స్ ఉండాలండి. అందుకే అంత సాఫ్ట్వేర్లో ఉంటాయి, మనకి తెలియదు ఏ రకంగా ఉంటాయి, మరి ఎంత స్పేస్ని అవి ఆక్యుపై చేస్తాయి మనకి తెలియదు. మన దగ్గర ఉండేటువంటి కంప్యూటర్స్ లాంటి వాటిల్లో అయితే మనకి ఇదివరకు ఇంత డివైజెస్ ఉండేవి ఆ స్పేస్ని రికార్డ్ చేసుకోవడం కోసం. అది క్రమంగా తగ్గి ఇంత చిన్న చిప్పులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇంత చిన్న చిప్పులో కూడా కొన్ని టెరాబైట్స్ రికార్డ్స్ ఇప్పుడు మన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతోంది, డివైజెస్ తగ్గుతున్నాయి, అందులో ఉండే కెపాసిటీస్ పెరుగుతున్నాయి, రైట్? ఇవి మనం తయారు చేసుకున్నవి. కానీ ప్రకృతి తయారు చేసింది, పరమాత్మ తయారు చేసింది డివైజ్, ఈ పెద్ద గొప్ప మెషిన్ శరీరం అనేది, ఇందులో ఉండే ఇంద్రియాలు అనేవి, అందులో ఉండే మనస్సు అనేది, లోపల ఉండే జీవుడు అనేవాడు ఎవరు తయారు చేసినవాడు కాసమండి. జీవుడు మాత్రం ఎవ్వరూ తయారు చేయాల. కొంతమందికి సందేహాలు కలుగుతాయి, ఏమండి జీవుడిని దేవుడే తయారు చేసినప్పుడు మంచిగా తయారు చేయొచ్చు కదండి. ఒకడిని ఈ రకంగా, ఒకడిని ఆ రకంగా, ఒకడు ఈ అనుభవం, ఒకడి ఆ అనుభవం, ఒకడు ఎక్కువ తెలివి, ఒకడు తక్కువ తెలివి, ఏమిటండి ఇలాంటివన్నీ తేడాలని ఎందుకు పెట్టాలండి? ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ దానికి ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం, వెరీ సింపుల్ సమాధానం ఏంటంటే, జీవుణ్ణి దేవుడు తయారు చేయలేదు, జీవుణ్ణి ఎవడు పుట్టించలేదు. దేవుణ్ణి ఎవడు పుట్టించాడు తెలియదు. దేవుణ్ణి ఎవడు పుట్టించాడు. ప్రకృతిని ఎవడు పుట్టించాడు? దేవుడు పుట్టించాడా? కొందరు కాబోలు అనుకుంటారు, కానీ అది మనకి వేదం నో అని అంటుంది. ప్రకృతిని కూడా ఎవ్వడూ పుట్టించలేదు. ప్రకృతి అలానే ఎప్పటి నుంచో వస్తుంది. లోపల ఉండేటిని జీవుణ్ణి ఎవడు పుట్టించాడు? ఎవ్వడూ పుట్టించలేదు. ఎప్పటి నుంచో వాడు కూడా అలానే వస్తున్నాడు. సో జీవుణ్ణి ఎవడు పుట్టించలేదు కనుక ఆ జీవుడికి ఉండేటటువంటి సహజమైన జ్ఞానం కూడా ఎవడు ఇచ్చింది కాదు, అది ఆ దేవుడు ఇచ్చింది కూడా కాదు. అంచేత వీడు చేసేటువంటి ప్రవృత్తుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి వీడిని మంచి మార్గంలో నడిపిస్తే బాగుండును, వీడు అనవసరంగా వెళ్ళి ఆ ప్రకృతిలో తగులుకుని ఏడుస్తున్నాడు కనుక అందులోంచి వీడిని జాగ్రత్తగా పైకి తీసి హాయిగా ఉండగలిగేట్టుగా మనం చేస్తే బాగుంటుంది అని అనిపించినటువంటి భగవంతుడు వీడికి సహాయం చేయడం కోసం ఉద్యమిస్తాడు. అందుకోసం వీడు చేసేటువంటి ప్రవృత్తిని ఆయన గమనిస్తూ ఉంటాడంతే. ఆయనే దాంట్లో ఇన్వాల్వ్ కాడు, ఆయన గమనిస్తూ ఉంటాడు. వాడు ప్రవర్తన ప్రారంభించిన తర్వాత వాడి దగ్గర
ఇక ముందుకు వెళ్ళగలిగే శక్తి లేదు అని అనుకున్నప్పుడు వాడికి కావలసినటువంటి కొంత శక్తిని తాను అందిస్తూ ఉంటాడు, ముందుకు నడిపిస్తుంటాడు. ఆ నడిపించడానికి వీడు ఎలా ప్రవర్తించాడో దాన్ని బట్టే వాడు నడిపించాలి. వాడు కెమిస్ట్రీ చదువుకున్నాడు అనుకోండి, కెమిస్ట్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్లో వాడిని పెడితే వాడు దాంట్లో కొంచెం ముందుకు పెడతాడు. వాడు ఫిజిక్స్ చదువుకుంటే ఫిజిక్స్ సంబంధించిన దాంట్లో పెడితే వాడు దాంట్లో పెడతాడు. వాడు హిస్టరీ చదువుకుంటే దానికి సంబంధించిన దాంట్లో పెడతాడు. ఎకనామిక్స్ లాంటివి చదువుకుంటే దాంట్లో ముందుకు పెడతాడు. లా చదివితే దాంట్లోకి పెడతాడు. అకౌంటెన్సీ చదివితే దాంట్లోకి పెడతాడు. ఏది వాడు గతంలో కొంత చేసి పెట్టుకున్నాడో, ఇక పైన చేయలేకపోతున్నాడో, వెనకాతల తానుంటే వాడు చేసుకుని అలవాటైనటువంటి దాంట్లో వాడు సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక దానికి కావలసినటువంటి సపోర్ట్, దానికి కావలసినటువంటి సహాయం ఇవ్వడానికి దేవుడు అనేవాడు వెనకాతల ఉంటాడు. ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఈ పనిని, ఎప్పటి నుంచో చేస్తున్నాడు కనుక, బాగుపడాలని అనుకుంటున్నాడు కనుక వీడితో తనకు ఉండేటటువంటి ఆ ఆత్మీయతని ఒక బంధంగా, ఒక తల్లిలాగా మంచిని కోరుతూ, తండ్రిలాగా మంచిని కోరుతూ, సఖుడిలాగా మంచిని కోరుతూ, గురువులాగా మంచిని కోరుతూ, ఇవన్నీ కూడా తనతోటి ఈ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అని మనకి శాస్త్రం చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే, ఆయా బంధుత్వాలు ఉండేటటువంటి వాళ్ళు ఏమేమి చేస్తుంటారో, ఎలా చేస్తూ ఉంటారో. అందరూ మంచి చేయకపోవచ్చు కదా. ఇప్పుడు తండ్రి అన్న ప్రతివాడు మంచి చేస్తాడు రెండు పిల్లలకి, తల్లి అన్న ప్రతివాడు మంచి చేస్తాడు రెండు పిల్లలకి, స్నేహితుడు అన్న ప్రతివాడు మంచి చేస్తాడా ఏమిటి పిల్లలకి, గురువు అన్న ప్రతివాడు మంచి చెప్తాడా ఏమిటి. ఎంతోమంది ఈ నోబెల్ ప్రైజులు తీసుకునేవాడికి తెలుసునండి, ఏ గురువు దగ్గరైతే వాడు పని చేస్తుంటాడో వీడు ఒక థీసిస్ తయారు చేస్తే వీడిని పక్కన పెట్టి ఆ థీసిస్ తను తీసుకుని గురువుగారు తన పేరు మీద సబ్మిట్ చేసుకుని ప్రైజులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంతర్జాతీయంగా మనం కనుక గమనించినట్లయితే వాళ్ళ చరిత్రను మనం చదివితే దాంట్లో మనకి కనిపించే ఇలాంటి వాస్తవాలు ఎన్నున్నాయో. వాడు సంపాదించాడు కానీ దానికి ఇది వాడి బుద్ధి కాదు, ఇది వాడి దగ్గర పరిశీలన చేయడానికి ఉండేటటువంటి పాపం ఎవడో ఒక స్టూడెంట్, బుద్ధిమంతుడైన స్టూడెంట్ ఏదో ఒకటి తయారు చేశాడు, చాలా బాగున్నట్టు అనిపించింది. మరి ఈ గురువుగా ఉండేవాడు వీడే కదా వాడికి రికమెండ్ చేయాలి. వీడికి చేతికి వచ్చిన తర్వాత వీడిని చూసి చాలా బాగుంది, ఇది ఏదో ఇంటర్నేషనల్ ప్రైజ్కి దారి తీస్తుంది, నోబెల్ ప్రైజ్కి ఇది అవకాశం కలిగిస్తుంది కనుక ఆ పోరగాడికి ఎందుకు ఇచ్చుడు, ఇదేదో నేనే చేస్తా అని దాన్ని ఆ గురువు గారు తీసుకుని తన పేరు మీద వీడే దాన్ని సబ్మిట్ చేసి నోబెల్ ప్రైజులు సంపాదించిన వాళ్ళు బోర్డంతమంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి చరిత్రలో. సో గురువులంతా మంచి చేస్తారని నియమమా ఏమిటి, శిష్యులంతా మంచి చేస్తారని నియమమా ఏమిటి. సో ఇలాంటివి ఏమీ ఉంటాయి అని అనుకోకర్లేదు. కానీ లోపం లేని ఆయా బంధుత్వాలు ఎలాగైతే ఎదటి వాడికి హితాన్ని కలిగిస్తాయో అట్లాగా మన విషయంలో అలాంటి హితాన్ని కలిగించాలి. మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి తనయుడిగా, మంచి సకుడిగా, మంచి గురువుగా ఏం జరపాలని అనుకుంటాడో అది జరపడం కోసం ఆయన ఉన్నాడు కనుక ఆయన ఒరే వీడిని ఎలాగైనా బాగు చేయాలి అని నయాన్నో భయాన్నో మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. అది తెలిసిన వాళ్ళు ఆ మార్గాన్ని వీడికి చూపించి ఒరే నాయనా వాడితోటి ఇలా నువ్వు ప్రవర్తించవయా, వాడు నీకు ఇలాంటి ఉపకారం చేస్తాడయ్యా అని ఆ మార్గాన్ని బలపరిచే ప్రయత్నం చేసేటువంటి మహానుభావులు ఉంటారు, ఋషులు, సదాచార్యులు, ఇలాంటి వాళ్ళందరూ అన్నమాట. అర్థాత్ మనం రికార్డ్స్ని ఎప్పటి నుంచో మనతో క్యారీ చేస్తున్నాం, ఎంత కాలంగా క్యారీ చేస్తున్నామో మనకి తెలియదు. ఈ వెనకాతలు ఉండే రికార్డ్స్ అన్నీ ఉంటాయే వాటన్నిటికీ వాసనలు అని పేరు పెట్టారు. నిన్న మొన్న మనం పెట్టుకున్నటువంటి రికార్డ్స్ ఉంటాయి, ఇప్పటి ఫ్రెష్ రికార్డ్స్, వాటికన్నిటికీ రుచులు అని పేరు పెట్టారు. రుచి, వాసన. బట్ రుచులు అన్నవి కూడా కర్మల రికార్డ్సే, వాసనలు అన్నవి కూడా కర్మల రికార్డ్సే. ఇవన్నీ మనతో పాటు ఉండేటటువంటి స్టాక్.
ఇవి పైకి వచ్చేటప్పటికి వాటి ప్రభావానికి మనం లోనయ్యి మనలో కోరికలు కలుగుతుంటాయి. కోరికలు కలిగితే పనులు చేస్తుంటాం. చేసే పనుల వల్ల అది మంచికో చెడుకో దారి తీస్తూ ఉంటుంది. ఇలా మన వెనకాతలు ఉండేటటువంటి ప్రధానమైనటువంటివి వాసనలు కనుక బట్టమాడ శరీరం మీద బాధ్యత పెట్టమని చెప్పాడు భగవంతుడు కదా. ఇప్పుడు ఆ బాధ్యత దాని మించి కొంచెం తీసుకువెళ్ళి వెనకాతల నడిపించేవేవో దాని మీద పెట్టబోయే రెస్పాన్సిబిలిటీని వాసనల మీద పెట్టు అంటూ మనల్ని కొంచెం ముందుకు జాగ్రత్తగా తీసుకువెడుతూ 5వ అధ్యాయంలో 11వ శ్లోకాన్ని ముగించాడు ఆయన. మెల్లిగా మనం 12వ శ్లోకంలోకి ప్రవేశిస్తాం ఆ తర్వాత. జై శ్రీమన్నారాయణ.